ఆపరేషన్ లంగ్స్ పేరుతో జీవీఎంసీ చిరు వ్యాపారస్తులపై ఉక్కుపాదం మోపుతుంది. సీతమ్మదారిలో ఉన్నటువంటి వీధి వ్యాపారస్తుల్ని ఖాళీ చేయించేటువంటి ప్రయత్నం చేసింది. పూర్తిగా షాపులను ధ్వంసం చేసినటువంటి సందర్భమే కనిపిస్తుంది. ఏమాత్రం ముందస్తు సమాచారం ఇవ్వకుండా పూర్తిగా షాపులను తొలగించడం లేదా ఉన్నటువంటి షాపులను ధ్వంసం చేసేటువంటి ప్రయత్నం అయితే స్పష్టంగా జరిగిందనేది అర్థమవుతోంది. మనతో పాటు ఇక్కడ షాపులు నడుపుకుంటున్నటువంటి మహిళలతో పాటు కొంతమంది వ్యక్తులు కూడా ఉన్నారు, మాట్లాడదాం. అమ్మ, ఏం వ్యాపారం చేస్తారు? అసలు మీకు ముందు షాపు తీస్తామని కానీ ఏమైనా చెప్పారా? మీకు ఏమైనా ఇప్పుడు లాస్ జరిగిందా? చెప్పానండి, శరీరసం బండి పెట్టామండి, తీస్తే పట్టుకెళ్ళిపోయారండి. అది ఎంత బాధపడతాను అండి, అలాగే పిల్లలతోటి వాళ్ళతోటి కూడా ప్రతిదీ కూడానండి. ఇప్పుడు ఎంత బాధపడి ఇన్ని చేసినా సరే, ఎంత అడ్డుపరిచినా సరే పట్టుకెళ్ళిపోయారు. ఇప్పటివరకు ఏడ్చుకొని ఉన్నాం. అలాగా ఎక్కడ దగ్గర 20 సంవత్సరాలు అయిపోతుందండి పెట్టుకొని ఇక్కడ పోయారు. అది షాపులు తీస్తామని కానీ మీరు ఖాళీ చేయండి అని కానీ లేకపోతే మీరే తీసేయండి అని కానీ ఏమైనా చెప్పారా ముందు మీకు? తీసిమని చెప్పారండి. ఒక్కరోజే ఇలాగే పెట్టారండి, ఒక్కరోజే చెప్పారండి. ఇంతలోకి చేసి ఎంతలోకి పట్టి తీసి అంతలోకి పట్టుకెళ్ళిపోతాం అండి. ఎక్కడికి పట్టుకెళ్ళిపోతాం ఈ బళ్ళన్నీ. గతంలో ఎప్పుడైనా మీకు ఇలాంటి ఇబ్బంది ఉందా? లేదండి, ఎప్పుడు లేదండి. ఇదే ఫస్ట్ టైం అండి. ఇదే ఫస్ట్ టైం అండి ఇలా ఇబ్బంది పెట్టడం. అది మీరే వ్యాపారం చేస్తారమ్మా? షాప్ అండి నాది. మేము 22 సంవత్సరాలు 23 సంవత్సరాలు అవుతుందండి ఇక్కడ ఉండి. ఇప్పటికి వచ్చి మాకు ఎప్పుడు చెప్పలేదు తీసేయమన్నట్టు. సడన్గా నిన్న వచ్చి ఇలా తీసేయమని చెప్పారండి మాకు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతామండి పిల్లలతోటి? మీ రేట్లో ఇప్పుడు పెరిగిపోతాను, పిల్లల ఫీజులు కట్టాలి, ఇంటి అద్దెలు కట్టాలి, మరి పన్నులు కడతాను అన్నీను. ఇప్పుడు మేము ఎలా బతకాలండి? చాలా దారుణంగా ఉంది మా పరిస్థితి. మీరే న్యాయం చేయండి మాకు. అన్ని రేట్లు పెరిగిపోయి, కరెంటు రేట్లు, ఇంటి పన్నులు అన్నీ కడుతున్నాం. ఇలా చేశారు. ఇప్పుడు దాని మీద షాపుల మీద ఆధారపడి ఉన్నామా మేము? ఇప్పుడు మేము ఏం చేయగలం? మా పరిస్థితి ఏంటో చెప్పండి మీరే. షాపు పూర్తిగా మొత్తం అన్నీ తీసేయండి. కనిపిస్తుంది కదండి. మరి మీరు అడగలేదమ్మా? సమయం అడగలేదా? ఇవ్వలేదండి మాకు. అడిగినంత అసలు మీరు తీస్తారా మొత్తం నేలమట్టం చేసేలా అని అంటున్నారు. మాకు ఒక 2 రోజులు అవకాశమే ఇవ్వలేదు. తీసి ఎక్కడ పెడదామన్నా వచ్చిన మొత్తం అంతా నేలమట్టం చేస్తారు. ఏం చెప్పాలనుకుంటున్నారమ్మా ప్రభుత్వానికి? మీరు ఏం విజ్ఞప్తి? ఓటేసినందుకు మాకు ఈ శిక్ష ఏంటి చెప్పండి. ఓటేసి అతను గెలిపించాం, మరి వాళ్ళు ఇదో తెలియట్లేదు, మరి వీళ్ళ మధ్యలో ఉన్న పెద్ద మనుషులో తెలియట్లేదు. మాలాంటి మధ్యతరగతి వాళ్ళే వీళ్ళకి నడి రోడ్లో పడేశారు. మేమేం చెయ్యాలండి? ఇప్పుడు పిల్లలతోటి మేము పస్తులు ఉండాలా? చెప్పండి, మీరే న్యాయం చేయండి. ఇన్ని సంవత్సరాల నుంచి మాకు ఏ నోటీసు కూడా రాలేదు పోనీ తీసేయండి అని. మా ప్లేసుల్లో మళ్ళీ మాకు ఏదో చిన్నది అవకాశం ఉంటే పర్వాలేదు ఏదో పెట్టుకోవడానికి. అమ్మా, మీరు చెప్పండి, ఎంతకాలం నుంచి ఇక్కడ ఏం వ్యాపారం చేస్తున్నారు? మీ షాపు పూర్తిగా పగలగొట్టేశారు సార్, ధ్వంసం చేస్తారు కిందకి. ఈయన 16 సంవత్సరాలకి షాప్ పెట్టుకున్నారు ఇక్కడ. ఇప్పుడు ఇతనికి 57 సంవత్సరాలకి. ఇతనికి పెరాల్స్ ఉంది, ఫిట్స్ ఉంది. అదే ఆధారం మేము బతుకుతున్నప్పుడు మేము ఎలా బతుకుతాం సార్? దాన్ని ధ్వంసం చేసి పడేశారు. 2 ఆడపిల్లలు సార్, మేము ఎలా బతుకుతాం? మీరే ఏదో న్యాయం చేయండి సార్. మాకు 2 రోజులు అయింది చెప్పి పడగొట్టేశారు. వచ్చి ఏం అవకాశం కూడా లేకుండా దాని కింద నేను చితగొట్టేశారు షాప్ మొత్తం. ప్రభుత్వానికి ఇక్కడ ఉన్నటువంటి నాయకులకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం విజ్ఞప్తి? ఏం చెప్తాం సార్? మాకు ఏదైనా న్యాయం చేయమని చెప్తున్నాం. 2 సంవత్సరాలు బట్టి దాన్ని మేము బతుకుతున్నాం. ఇప్పుడు ఆధార్ లేకుండా చేస్తారు. మాకు ఏదైనా దారి చూపాలని మేము అడుగుతున్నాం. అది పిల్లలతో ఇతను ఆరోగ్యం బాగాలేకుండా మేము ఎలా బతుకుతాం సార్? మాకే గవర్నమెంట్ ఏదైనా చేసి దారి చూపాలి. అది మాట. చాలా కాలంగా వ్యాపారం చేస్తున్న వారంతా కూడా తీవ్రమైనటువంటి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీకు ఏమైనా ముందస్తు సమాచారం కానీ లేదంటే చెప్పడం కానీ ఏమైనా చేశారా? మీ షాప్ పరిస్థితి ఒక రోజు టైం ఇచ్చారు సార్. మేము బీజేపీ కార్యాలయం కూడా వెళ్ళాం సార్. ఎవరు కూడా అందుబాటులో లేదు సార్. ఆ ఏరియా విష్ణుకుమార్ రాజు గారి దగ్గరికి వెళ్తే అసెంబ్లీలో మీటింగ్లో ఉన్నారు. ఎవరికి జీఎంసీ కమిషనర్ దగ్గరికి కూడా 10 గంటలకు వెళ్తే కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళిపోయారని చెప్పారు సార్. ఇది పరిస్థితి. మాకు ఏంటంటే ముందే సమాచారం అంటే అప్పటికప్పుడు ఇచ్చారు. రాత్రి 7 గంటలకి వచ్చి ఇమీడియట్గా తెల్లారితోటి తీసేయమని చెప్పారు సార్. అది పరిస్థితి. మనం చూస్తే రోడ్డు మీద పడిపోయాం. ఏ ఉపాధి లేదు. ఇంకా వేరే పనికి వెళ్ళాలంటే చేత కాదు. ఈ రోడ్డు మీద 24 సంవత్సరాలు పెట్టి ఇక్కడ ఉన్నాం సార్. ఈ అటాటుగా వచ్చి ఇలా చేయించడం వల్ల ఏంటంటే మాకు ఏది ఇంత కుటుంబాలు ఏమి చేయాలి, ఏమవ్వాలని మాకు గవర్నమెంట్ ఏదో ఆధారం చూపించాలి సార్. మీరు దాన్ని బట్టి మీరే ఆలోచించి మీరే మాకు ఏదైనా న్యాయం చేయాలి సార్. అది అంటే వాస్తవానికి
ఇక్కడ రోజు వ్యాపారం చేస్తేనో లేకపోతే ఇక్కడ ఏదైనా పని చేస్తేనో మీ కుటుంబం గడిచేటువంటి పరిస్థితి ఉంటుంది. మరి ఈ రోజు నుంచి ఆ షాప్ లేదు, మీ పరిస్థితి మరి అంతే రోడ్డు మీద పడిపోయాం సార్. రోడ్డు మీద పడిపోయి మరి ఏం చేయాలని మాకే మర్చిపోయిందండి బాబు. రోడ్డు మీద స్టూల్ వేసుకొని కూర్చున్నామండి. అంటే ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏం బతకాలని మాకు ఆధారం లేదు సార్. అది మెయిన్ అది దేనికి ఎలా బతకాలి. వీళ్ళందరూ ఈ అన్ని కుటుంబాలు కూడా అదే పరిస్థితి సార్. అంత పకోడీ బండి, ఇలా పాన్ షాపు, వీళ్ళందరూ చిన్న చిన్న చిల్లర పని అండి. దానివల్లే బతకాలి సార్. ఏమి ఈయన సీట్ కావాలండి, నేనే సోఫాలు చేస్తాను సార్. ఈయన పాన్ షాప్ అండి, అదే మెకానిక్ షాపులు అండి. అందరూ ఇలాగే రోడ్డు మీద అందరూ ఇలా ఇదే పరిస్థితిలో ఉన్నాం సార్. అటుగా తెల్లారు వచ్చారు, 4 జేసీపీలు పెట్టుకొని వచ్చారు, దెబ్బలు ఆడించారు. అక్కడ 2 బడ్డీలు టాలీ వద్దన్నోళ్ళు ఎక్కించి వెళ్ళిపోతున్నారండి. అది పరిస్థితి. అధికారులని మీరు ఏమైనా రిక్వెస్ట్ చేశారా కొంత సమయం ఇవ్వాలని, కానీ లేకపోతే ఈ షాపులు ధ్వంసం చేయొద్దు మేమే తరలిస్తామని ఏమైనా రిక్వెస్ట్ చేశారా? వాళ్ళు ఎలా స్పందించారు? రిక్వెస్ట్ చేసినా కూడా వాళ్ళు ఒప్పుకోలేదు, దీనికి మాత్రం స్పందించలేదు. మెయిన్ కారణం మేము కూడా వాళ్ళు వచ్చే ముందు కూడా మేము అడిగాము, మాకు కొంత టైం ఏమన్నా ఇవ్వదండి, ఓ పండుగ దాకా మాకు ఇవ్వదండి. ఇప్పుడు సడన్గా వచ్చి 2 డేస్లో మీరు షాపులు తీసేయండి అని వెళ్ళిపోతే ఇప్పుడు మా పరిస్థితి ఏంటండి ఇక్కడ అని అడగడం కూడా. వెళ్ళవలసిన చోట్ల కూడా వెళ్ళాము. కమిషనర్ ఆఫీస్కి, మున్సిపల్ ఆఫీస్కి కూడా 2 సార్లు వెళ్ళాము. మార్నింగ్ 10 o'clock వెళ్ళాము, ఈవినింగ్ 4 o'clock కూడా వెళ్ళాము. అడిగితే కమిషనర్ గారు లేరు, మీరు వెళ్ళిపోండి, మేమేమీ చేయలేము ఇక్కడ అనేసి చెప్పారు. అలాగే ఈవినింగ్ కూడా పోలీసు వారు వచ్చి వాళ్ళ బాధ్యతలు కూడా సగంగా నిర్ణయించుకొని మాకు చెప్పడం జరిగింది. మీకు మార్నింగ్ వచ్చి జేసీబీలతో వస్తారు, వాళ్ళకి మేము సహకరిస్తాం, మీరు మాకు సహకరించండి, మీ అందులో మేమేమీ చేయలేము కాబట్టి మీ సామాన్లు మీరు నైట్ మీరు తీసేసుకోండి, లేదా వాళ్ళు వచ్చి పొక్కులేనితోనే మున్సిపాలిటీ వాళ్ళు పట్టుకెళ్ళిపోతారని చెప్పారు. మేము చేయడం మాత్రం అన్ని రకాలుగా లెటర్లు కూడా ఇచ్చాము. ఇక్కడి నుంచి కూడా దారి లేదు మాకు అనమాట. ఇప్పుడు మాకు ఇక్కడ 150 పెట్టి మొత్తం అంటే మా సీతామధార నియోజకవర్గంలో మేము బాలశాస్త్రి లేవుతున్నాం. మరి మా పరిస్థితి ఏంటండి ఇది? మీకు ఓటు వేసినందుకు మాకు ఈ శిక్ష, ఈ సూపర్ 6లో ఏదో శిక్ష, సూపర్ 6 అని అన్నారు. ఈ సూపర్ 6లోని పేదలు కడుపులు కొట్టడం శిక్ష అని మేము అడుగుతున్నాం అంతే. మీకు ఓటు వేసినందుకు మేము దీనికి పరిష్కారం మీరు ఏం చేస్తారు? చిన్నపిల్లలతో అందరం ఇక్కడే ఉన్నాం వ్యాపారాల్లో. గత 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు పెట్టి ఇక్కడే మేము వ్యాపారం చేసుకుని బతుకుతాను. పాన్ షాపు, వాళ్ళకి సోఫా సెట్లు, ఏదో పులకా షాపు, ఏదో మెకానిక్ షాపు, అందరూ బతుకుతున్నాం. దీని మీద మీరు ఏ స్పందన ఇస్తారు? ఇప్పుడు మీరు స్మార్ట్ సిటీ చేసి పేదోడు కడుపు కొట్టడం మీకు ఎంత దాకా ధర్మం? స్మార్ట్ సిటీ చేసి పేదోడు కడుపు కొట్టమన్నారా? మేము అడుగుతాను. అది మేము ఓటు వేసాం కాబట్టి మీకు అడగవలసి వస్తుంది. ప్రభుత్వం కావాలనుకున్నందుకు మాకు ఇది. గత ప్రభుత్వ హయాంలో మీకు ఏమైనా ఇబ్బందులు కానీ? ఏం లేదు. గత ప్రభుత్వ హయాంలో ఉండేటప్పుడు మాత్రం ఏ రోజు కూడా ఎవరు కూడా ఇబ్బంది అంతే పెట్టలేదు ఎవరు. మాకు మాత్రం 5 సంవత్సరాలు ఏమైనా అనలేదు సార్ మమ్మల్ని. వాళ్ళు 5 సంవత్సరాలు ఉన్నా పార్టీతో తరపున కాదు, మమ్మల్ని మాట్లాడుతున్నాం మేము. పోలీసు వారైనా, మున్సిపాలిటీ వాళ్ళైనా, ప్రభుత్వం అయినా మాత్రం మాకు మాత్రం ఎవరు ఏమీ రాలేదు, ఇబ్బంది కూడా పెట్టలేదు. కాకపోతే పోలీసు వారు ఇచ్చి మాకు సాయంకాలం పాటు మీరు బళ్ళు రోడ్డు మీద పెట్టిన బళ్ళు కొద్దిగా లోన పెట్టుకోండి, వెనక పెట్టుకోండి అని రిక్వెస్ట్ చేసి పెట్టారు. మేము అదే పని మీద మేము ఉన్నాం. ఇంత మించి ఏమీ లేదు. ఇప్పుడు మా పరిస్థితి ఏంటి? తెల్లవారు జేసీబీలతో పట్టుకొని వెళ్ళిపోయారు. ఇప్పుడు మేము ఏం చేయాలి? ఇప్పుడు తెల్లవారు కూడా ఇక్కడే టిఫిన్లు చేసాం, టీజీలు కూడా ఇప్పుడే చేసాం, మధ్యాహ్నం భోజనం కూడా ఇప్పుడు మాకు ఇక్కడే. ఇప్పుడు మా పరిస్థితి నేను అడిగేది అది అడుగుతున్నాను అనమాట. ఈ కుటుంబాలను ఎక్కడ పడిపోవాలి ఇప్పుడు తీసుకెళ్ళి? మీరు చెప్పండి. ఇక్కడ ఉన్నటువంటి వారు అంతా చిన్న వ్యాపారాలు చేసుకుని ఆ రోజు పని చేస్తే కానీ పూట గడవనటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆ ఆధారం కూడా పోయింది. ఎలా బ్రతుకుతారు? ఏంటి పరిస్థితి? ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? ఏం చేయాలి? మాకు ముందుగా యూనియన్ లేకుండా అయిపోయినట్టు అయిపోయింది. అది యూనియన్ ఉంటే ఇంత దౌర్జన్యం ఉండదు. యూనియన్ ప్రధానంగా యూనియన్ ఉంటే ఇంత దౌర్జన్యం ఉండదు. అది కాబట్టి అసలు వినకుండా కూడా ఎక్కించి వెళ్ళిపోయారు. అతను కొంచెం అతను బండి చెరిగ్రసం బండి అనమాట. యాక్చువల్గా అది నిన్న వచ్చి చెప్పారు మామూలుగా, కానీ అది తీసి కొద్ది ప్యాకప్ చేసుకునే టైం కూడా ఆయన కొంచెం పేషెంట్ అనమాట. ఆయనకి స్టంట్ 2 times వేసారనమాట. అయితే అందరూ కొంచెం వాళ్ళ సామాన్లు వాళ్ళు జాగ్రత్తగా పెట్టుకున్నారు, కానీ ఇతను పెట్టుకోవడానికి ఒకడైపోవడం వల్ల కొద్దిగా ఇబ్బంది పడి ఉంచేసాడు అనమాట. ఆ మార్నింగ్ వచ్చి కొద్ది 5 నిమిషాలు టైం ఇవ్వండి సార్, నేను బండి పట్టుకుని వెళ్ళిపోయి ఎక్కడైనా పెట్టుకుంటాను, లేదంటే సైడ్ ఎక్కడ పెట్టుకుంటానంటే కూడా వినిపించుకోకుండా తీసుకుని వెళ్ళిపోయారు అనమాట వాళ్ళు. ఇది మొత్తం మీద ఇక్కడ ఉన్నటువంటి చిరు వ్యాపారస్తులంతా తీవ్రమైనటువంటి ఆవేదన చెందుతున్నారు.
తెలుగుదేశం పార్టీకి కూటమికి ఓటేసినందుకు మాకు తగిన శాస్తి జరిగింది. సూపర్ 6లో చిరు వ్యాపారస్తుల పొట్టకొట్టడం ఒక శిక్ష అని వీరంతా కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు తక్షణమే తమకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి ఉపాధి అవకాశం కల్పించాలని వీరంతా డిమాండ్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రమేష్ రెడ్డితో కలిసి అనిల్, సాక్షి టీవీ, సీతమ్మధార నుంచి.